మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు మీకు కూడా వ్యక్తిగతంగా జాతకాలు తెలుసుకోవాలంటే గురుగారిని సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జులై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏంటంటారు? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ యొక్క శ్లోకాన్ని, మంత్రాన్ని ఎవరైతే ఈ నెల రోజులు ఆచరిస్తారో వారికి ఆర్థికపరమైనటువంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా, కుటుంబంలో సౌఖ్యత దెబ్బతినకుండా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి ఈ మంత్రము చాలా ముఖ్యంగా వివాహ యోగ్యతకి ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుందమ్మా. ఎవరికి? కర్కాటక రాశి వారికి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభం అవుతుంది ఈ నెలలో 16వ తేదీ నుండి. సూర్యుడు మిథున రాశిలోంచి కర్కాటక రాశి వీరి యొక్క జన్మరాశిలోకి మారుతున్నాడు. కాబట్టి ఈ దక్షిణాయన పుణ్యకాలంతో పాటుగా, ఈ రవి మార్పుతో పాటుగా జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు, ద్వితీయం అంటే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, కేతువు, 12వ స్థానంలో వక్రించినటువంటి బుధుడు స్వక్షేత్రంలో, 11వ స్థానంలో కుజుడు కర్కాటక రాశి వారికి. ఈయన యోగప్రదుడు. భాగ్యస్థానంలో శని భగవంతుడు, అష్టమంలో రాహువు. దాదాపుగా రవి, కుజ, బుధ మరియు శుక్రగ్రహాలు, ఈ 4 గ్రహాలు అత్యంత ప్రాధాన్యతని కలుగజేస్తూ కర్కాటక రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు డిఫరెంట్గా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మిగతా గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు ఏంటంటే ఉన్నంతలో మొన్నే గురుడు మారాడు కాబట్టి అక్టోబర్ వరకు ఆయన కర్కాటకం జన్మరాశిలోనే ఉంటాడు ఉన్నంతలో. మిగతా గ్రహాలు కూడా వాటి స్థానాల్లో అలాగే ఉంటాయి కొన్ని నెలల పాటు. మరి గురుగారు, విద్యార్థులకి మాసంలో ఎలా ఉంటుందంటారు? విద్యాకారకుడైనటువంటి విద్యకి కాస్త మనకి విద్యాభిక్ష పెట్టి, మరి విద్య రావాలంటే ఏం ఉండాలమ్మా? ముందు తెలివితేటలు ఉండాలి. విద్య లోపలికి ఇంజెక్ట్ చేయాలంటే తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే ఆ ఉన్న విద్యని వ్రాతపూర్వకంగా కానీ, వాక్కు ద్వారా కానీ, ఎవరితో అయినా సంభాషించడం ద్వారా మాత్రమే మార్కులు రావటము, విద్యని అభ్యసించడం. ఒక టీచర్ లేచి ఎవరైనా నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పమంటే ఏం వాడతాడు? సంభాషణ, వాక్కు ద్వారా అవతల వ్యక్తులతో సంభాషణ. ఎగ్జామ్స్ రాయాలంటే ఇక్కడ ఈ ద్వితీయ స్థానం అనేది ఆధారపడడం. దానికి కూడా ఒక రకంగా బుధుడే కారకుడు ఈ కర్కాటక రాశి వారికి. కాబట్టి బుధగ్రహము 12వ స్థానంలో ఉండటం వలన విద్యార్థులకి కాస్త విద్యలో ఆటంకాలు, కుటుంబపరమైనటువంటి, బంధువులపరమైనటువంటి ప్రయాణాలు అధికం అవడం ద్వారా, ఇళ్లలో ఏదో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయిగా, ప్రయాణాలు చేయటం ద్వారా విద్యలో వాళ్ళకి ఆసక్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. చదువుకుంటున్నవాడు ఒకసారి పరిగెత్తేవాడు ఆగాడు అనుకోండి, మళ్ళీ అదే రేంజ్లో పరిగెత్తలేడు. అట్లాగే ఈ 4 రోజులు వేరే చోటుకి వెళ్ళి రావడం ద్వారా విద్య యందు పూర్తిగా పరిపక్వత తగ్గిపోయి ఆలోచన స్థాయి పడిపోతుంది. ఐక్యూ లెవెల్స్ అంటారు కదా, అలాంటివి తగ్గడానికి బుధుడు 12వ స్థానంలో వక్రించి ఉన్నాడు. కొంచెం ఇది దోషం. కాబట్టి అదిగాక శుక్రగ్రహం ఈ కర్కాటక రాశి వారికి విద్యా స్థానాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి వీరికి కాస్త విద్య యందు ఆసక్తి తగ్గడం కాకుండా స్త్రీల యందు ఆకర్షణ పెరుగుతుంది, కోరికలు పెరుగుతాయి. అంటే ఒక స్టేజ్ దాటి విద్యలో ముందుకు వచ్చిన వాళ్ళకి స్త్రీ పురుషుల్లో ఈ శుక్రకేతువులు 2వ స్థానంలో కలవడం ద్వారా వీరి మధ్య కోరికలు ఒక రకంగా చెప్పాలంటే చిత్ర ప్రవృత్తిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ అంటారు, అది ప్రేమ కాదు, ఏమీ కాదు, ఇష్టం. పెళ్ళైన తర్వాత కలిగేది ప్రేమ, పెళ్లి కాకముందు దాన్ని ఇష్టము అంటారు. ఆ ఇష్టము వీరికి ఇప్పుడు చదువు విషయంలో కష్టంగా మారే అవకాశాలు కలుగుతాయి. కుటుంబంలో విద్వేషాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క ఇష్టాల వలన. ఎవరికైనా సరే, అది పిహెచ్డి స్టూడెంట్సా లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్సా అనేటటువంటి తర్వాత విషయం. దీని వలన రకరకాలైనటువంటి ఆర్థిక సంక్షోభాలు కూడా ఏర్పడతాయి కుటుంబంలో ఈ బాధల బందీ వలన. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలతో పాటుగా కుటుంబ పరంగా ఎవరైనా సరే విద్యార్థులు కనుక ఉన్నట్లయితే విద్యార్థులకి పూర్తిగా నెగిటివ్గా ఉండేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారి పరిస్థితి ఏంటంటారు ఈ మాసం? అమ్మ, ఈ కర్కాటక రాశి వారికి ధనకారకుడైనటువంటి గురుడు జన్మరాశిలో ఉండి సౌఖ్యకరమైనటువంటి ఉద్యోగ వ్యవస్థ లేకపోవటం,
వీరంతట వీరే కొన్ని ఉద్యోగాల నుంచి వైదొలగడం కొంతమంది ఉద్యోగాదుల్లో చేసేటప్పుడు వ్యాపారపరమైనటువంటి ఆలోచనల ద్వారా ఏదో పెట్టుబడి పెట్టాలి, ఎవడో చెప్పాడు, ఆ ఫ్రెండ్ చెప్పాడు, కొత్తగా పరిచయం అయ్యాడు, బంధువులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పారని చెప్పి వీళ్ళ యొక్క ఆలోచనలు మారుతాయి. యాక్చువల్లీ కర్కాటక రాశి వారికి కాస్త మూవబుల్ సైన్ కాబట్టి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ బుధుడున్న పరిస్థితికి మీరు అడిగినట్టుగా ఉద్యోగ పరిస్థితుల్లో చాలా వైబ్రేషన్స్ మారే అవకాశాలు ఉంటాయి. అదే గనక వారి యొక్క జన్మజాతకాలలో ఇంకొంచెం విశేషత్వం ఉన్నట్లయితే ఇదే ఆలోచన స్థాయి కుజగ్రహ బలం వలన ప్రమోషన్స్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వీరికి ఉన్నటువంటి ధైర్యము, మాట్లాడే నేర్పు, వీళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తి, అంతర్గతంగా వీళ్ళకు ఉన్నటువంటి పౌరుషం కానివ్వండి, కార్య సాధన మీద ఎక్కువ పట్టు కానివ్వండి, నేను ఎట్లయినా ప్రమోషన్ సాధించాలి అనుకున్న వాళ్ళకి కుజగ్రహము అనుకూలతల్ని కలగజేసి ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా ఉన్నతమైనటువంటి యోగాల్ని, ధనయోగాల్ని కూడా కుజగ్రహం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కుజగ్రహ ప్రభావం వలన ధన విషయంలో కొంతవరకు వీరు గనక ధైర్య సాహసాలని గనక ఇనుడంబజేసి వారి యొక్క ఆలోచనని సరైన ప్రణాళికల రూపంలో గనక దాల్చినట్లయితే గనక కొంతమందికి అప్పులు అధికంగా ఉండే పరిస్థితులు ఉంటాయమ్మా. ఆ అప్పులు తీర్చేటటువంటి ప్రయోగం కూడా ఇప్పుడు ఎక్కువగా చేస్తారు. ఏదో రూపంగా మరి జన్మరాశిలో ఎంత గురుడు గోచార సూత్రాల ప్రకారం నెగిటివ్గా కొన్ని విషయాల్లో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నా వీరు అప్పులు తీర్చడానికి గురుడు ఉపయోగపడతాడు. కుజుడు యొక్క లాభస్థితి చాలా మెండుగా ఉపయోగపడుతుంది ఆయన దృష్టిలో రీత్యా. కాబట్టి అప్పులు తీర్చేటటువంటి ప్రయత్నం అధికంగా చేసే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా కూడా కొంతమందికి ప్రమోషన్లు వచ్చి చక్కగా ఆనందంగా ధనాన్ని కుటుంబ అవసరాల నిమిత్తం వాడుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మరి గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అమ్మ, కుటుంబంలో ముఖ్యంగా శుక్రగ్రహము అనేటటువంటిది మరి వివాహం అయిన వాళ్ళకి ఆయనే దాంపత్యం బాగుండాలన్నా, వివాహం కానటువంటి వాళ్ళకి కూడా ఆయనే కారకుడు. మరి ఈ శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతో ఉండటం, ఈ కర్కాటక రాశి వారికి 11వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వీళ్ళిద్దరిని చూస్తూ ఉండటం వలన ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఆలోచనలు ఒకరికి నచ్చకపోవటం. ఒక పద్ధతి అంటారు కుటుంబంలో, ఒక ఆయన నాకు ఈ వంట చేయంటే ఈవిడ ఇంకో వంట చేయటం, దాని ద్వారా ఇరువురి మధ్య కొంచెం సఖ్యత లోపించే అవకాశం. నా ఇష్టం కాదని నువ్వెవరు చేయటానికి, నేను కష్టపడుతున్నా, నేను సంపాదిస్తున్నా, నేను చెప్పినట్టు నువ్వు వినాలని ఇతను అంటాడు. నేను కష్టపడుతున్నా, నేను చేస్తున్నా, ఇంత పని చేస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలని చెప్పి వీళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరి మధ్య సయోధ్య లోపిస్తుంది. కానీ అదే మూమెంట్లో వీరి యొక్క ఆధిపత్యపరంగా చూస్తే ఇంకో జాగ్రత్తగా గనక వీరు గనక సరైనటువంటి దేవతారాధన గనక చేసుకున్నట్లయితే, అంటే సుబ్రహ్మణ్య ఆరాధన ఎవరింట్లో అయితే రోజు భార్యాభర్తలు ఎన్ని గొడవలున్నా సమస్యలున్నా చేసుకున్నట్లయితే ఈ సమస్యలు వెంటనే క్లియర్ అయిపోయి మళ్ళీ వాళ్ళిద్దరూ చక్కగా అనుకూలంగా ఉండేటటువంటి యోగం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తాడమ్మ. వీరు ఏ దైవారాధన చేయకుండా నేను ఇట్లాగే మోనార్క్లా ఉంటాను అని ఆ పురుషుడు అనుకున్న, స్త్రీ నేను ఇట్లాగే వితండంగా ఉంటాను, నా సౌఖ్యం కోసం నేను ఇట్లాగే ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్టే చేస్తానని స్త్రీ అనుకున్న, వీరి మధ్య విపరీతమైనటువంటి సమస్యలు వచ్చి ఇరువురి మధ్య కుటుంబ విద్వేషాలు కలిగి కుటుంబంలో విడిపోయే ప్రమాదాలు కూడా కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఎందుకంటే అమ్మ, వీరికి 8వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము నానా బీభత్సాలని సృష్టిస్తోంది. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు, ఇరువురు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య ఆలోచనలు కానీ కోరికలు కానీ ఒక పట్టా మీద నడవు. ఈ రాహు వలన కొంతమందికి విరక్తి పుట్టి కుటుంబం మీద ఏదైనా చేసేసుకుందాం, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోయి సముద్రాల దగ్గర నదుల దగ్గర కూర్చుందాము, లేకపోతే నది గుహల దగ్గర ఏదో గుహలు ఉంటాయి ఆ గుహల్లో కూర్చొని ఏదో పిచ్చిగా ఆలోచిస్తూ కూర్చోవటం. అంటే ఈ గ్రహాలు ఇట్లా రకరకాలుగా చేసేస్తూ ఉంటాయి. వీళ్ళ తప్పు కాదు. అందుకనే కుటుంబంలో సమస్య వస్తే ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవటమో బయటికి వెళ్ళిపోవటమో చేసుకోకుండా ఒకళ్ళ యొక్క ఆలోచన నశించినా ఓకే, వీళ్ళ గ్రహస్థితి బాగాలేదేమో, మనమన్నా జాగ్రత్త చేసుకోవాలని ఉన్నటువంటి ఇద్దరు కానీ నలుగురిలో ఎవరో ఒకళ్ళు ఇంకో వ్యక్తిని పట్టుకోవాలి. ఆవేశంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళే వాళ్ళని కానీ, లేకపోతే ఆవేశంతో వాడు ఏం చేసుకుంటాడో, వాడు కొంతమంది ఏంటంటే తలకి ఏది పడితే వేసుకుని కొట్టుకోవడం, గోళ్ళకు గుద్దుకోవడం, చేతులను గుద్దటం, లేకపోతే అవతల వ్యక్తుల మీదకి వెళ్ళిపోవడం, ఇట్లా చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి కుటుంబంలో ఆలోచన రాహిత్యంగా వీళ్ళు మాట్లాడి రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది కుటుంబంలో. రెచ్చగొట్టకుండా శాంతియుతంగా వీళ్ళంతటి వీళ్ళు కనుక మార్చుకుంటే అవతల వ్యక్తి చల్లారటానికి ఉంటుంది. ఎప్పుడు కూడా
ఈ గ్రహాలు ఏ విధంగా సూచిస్తాయంటే కేతువుతో కలిసిన శుక్రుడు ఎక్కువగా స్త్రీ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రేమికులకి లోపాలు ఎక్కువగా ఉంటాయి. సంతానపరమైనటువంటి దోషాలు ఎక్కువగా ఉంటాయి. పురుషుల్లో యాక్చువల్లీ వీర్యశక్తి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రేమాప్యాయతలు తగ్గుతాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి. ధనపరమైనటువంటి విహీనత్వం, వివాహాలు రెడీగా అయిపోతాయి అనుకున్న వాళ్ళకి వివాహపరమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి. వివాహాలు స్తంభిస్తాయి. అన్ని శుభకార్యాలు కూడా చాలా వరకు వీళ్ళకి నెగిటివ్గా ఉంటాయి. ఎందుకంటే రాహుకేతువులు అంత గొప్పవాళ్ళు కదమ్మా. శుక్రుడు ఇరుక్కుపోయి గజగజలాడుతూ ఉంటాడు. అందుకనే ఇందాక చెప్పింది నేను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా ఏ చండీ హోమం లాంటిదో, లేకపోతే భగలాముఖి, కొంతమంది వ్యాపారస్తులకు కానివ్వండి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానివ్వండి, విద్యలో వెనకబడిపోయి ఒక పిహెచ్డి చదువుదామని కానీ, విదేశాలలో ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగాలు రాని వాళ్ళు కానీ, వీళ్ళు కాస్త గురువుల్ని సంప్రదించి వాళ్ళ యొక్క జన్మజాతక పర్యవేక్షణ చేసుకొని, ఇక్కడ ఉన్న గ్రహస్థితిని జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిని బేరీజ్ వేయించుకొని, వీళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ గురువు చెప్తారు ఆల్రెడీ, లేకపోతే మీరైనా సరే ఆ గురువు ద్వారా తెలుసుకొని వాటికి తగ్గ రెమెడీస్, పరిష్కారమే జ్యోతిష్యం అమ్మా. జ్యోతిష్యాన్ని పురాణంలాగా విన్నారనుకోండి, పుణ్యము రాదు, మోక్షము రాదు, ఉన్న శ్రమ వేస్ట్ అవుతుంది, టెన్షన్స్ పెరుగుతాయి. ఇప్పుడు మేము ఉన్నాం, అన్ని మంచిగా చెప్పచ్చు, మరి చెడు చెప్పేవాళ్ళు లేకపోతే అవతల వ్యక్తికి జ్ఞానం ఎట్లా కలుగుతుంది, దైవాన్ని ఎట్లా ఆరాధిస్తాడు, వీడికి ఉన్న పాపకర్మలు ఏ విధంగా పోగొట్టుకుంటాడు చెప్పండి. అందుకనే జ్యోతిష్యం అనేటటువంటిది రెండు మిక్సింగ్ అయి ఉంటుంది. ఒక గ్రహం పాపత్వాన్ని ఇస్తుంది, ఒక గ్రహం శుభత్వాన్ని ఇస్తుంది. ఒక్కోసారి ఎలా చెప్పాలో కూడా సిచ్యువేషన్ తెలియని పరిస్థితిలో ఉంటుంది జ్యోతిష్యం. అందుకని జన్మజాతకం ఏంటంటే మనకి చక్కగా అద్దంలో చూపిస్తున్నట్టుగా ఉంటుంది. అది గోచారంలో అన్వయించుకొని గనక ఆ గురువు చెప్పి, అమ్మ ఈ గ్రహం వల్ల మీరు సంతానానికి ఇబ్బంది పడుతున్నారు, దీనివల్ల మీ అబ్బాయి చదవలేకపోతున్నాడు, దీనివల్ల మీ భార్యాభర్తల మధ్య ఈ గ్రహం వల్ల లోపత్వం కలిగింది, కాబట్టి మీ ఇద్దరు ఈ హోమం చేసుకోండి, ఈ పూజ చేసుకోండి, ఈ జపతీర్థం తీసుకోండి, ఇట్లా చెప్పారనుకోండి, 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టి చేసుకోవడం ద్వారా ఆ కర్మ లోపత్వము ఆ కర్మ భూయిష్టం పోయి మీకు జీవితంలో ఎలా బతకాలో ఆ గ్రహాలు మళ్ళీ సరైన దారిని ఏర్పరుస్తాయి. దానికే గురువుని సంప్రదించాలని 1-4 సార్లు నేను చెప్పేది. అందుకని మరి గురుగారు మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? ముఖ్యంగా ఇక్కడ సూర్యబలం పూర్తిగా నిర్వీర్యంగా ఉందమ్మా కర్కాటక రాశి వారికి. 15వ తేదీ వరకు కూడా సూర్యుడు 12లో ఉంటాడు. వ్యాపారపరమైన ధన నష్టాలు ఉంటాయి, కుటుంబంలో తండ్రికి కొడుకులకి పడదు, అట్లాగే బహుబంధుత్వాల మధ్య విపరీతమైనటువంటి పెడార్థాలు, వ్యాపారాల్లో నష్టాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత 16 నుంచి కూడా రవి గురులు కలిసి జన్మరాశిలో ఉండటం మహాదోషప్రదం. అందుకని ఆ రవి గురులకి సంబంధించినటువంటి విషయార్థమై గృహంలో సౌఖ్యము తప్పటము, అట్లాగే వాహనానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు, ప్రమాదాలు, అట్లాగే ఏదైనా గృహాలు కానీ స్థలాలు కానీ కొన్నటువంటి వాళ్ళకి, కొనాలనుకునేటటువంటి వాళ్ళకి ఆర్థికపరమైన నష్టాలతో పాటుగా గవర్నమెంట్ వాళ్ళ ద్వారా కూడా, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆ పనులు ఆగిపోయే పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి ఈ రవి బలం కూడా పూర్తిగా స్తబ్దతగా ఉంటుంది ఈ 4 రోజులు. అందుకని వీళ్ళు ఎక్కువగా విష్ణువుకి సంబంధించినటువంటి సహస్రనామాన్ని, ఆరోగ్యపరంగా అయితే కనుక వీరు పూర్తిగా సూర్య షడాక్షరి మంత్రాన్ని జపం చేయించుకోవటం, సూర్య నమస్కారాలు ఆచరింపజేసి బ్రాహ్మణ ద్వారా తీర్థం చేసుకోవడం, లేదా వీరు సూర్య నమస్కారాలు ఆచరించటము, లేదా రామాలయంలో రాముల వారి చుట్టూ ఎవరైతే దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయో వాళ్ళిద్దరూ రాముల వారి చుట్టూ కనుక ప్రదక్షిణాలు చేసి ఉన్నట్లయితే కనుక కొంత అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఉద్యోగ ప్రతిబంధకాలు కానీ, ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు కానీ, వ్యాపారంలో తీవ్ర నష్టాలు వస్తున్న వాళ్ళు గురువుని సంప్రదించి దానికి తగినటువంటి హోమాలలో పాల్గొని, భగలాముఖి కావచ్చు, ప్రత్యంగిర కావచ్చు, లేదా చండీ హోమాలు, అష్టమంలో రాహువు మంచిది కాదమ్మా. అందుకని ఆయన ఉగ్ర దేవతలు మాత్రమే ఆయన్ని స్టాండ్ బై చేస్తారు. అందుకనే నేను ఆ హోమాలకి ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. కాబట్టి కర్కాటక రాశి వారి మాత్రము ఉగ్రదేవత ఆరాధన వలన రాహువు స్తంభించి ఆయన చేయవలసిన పాపకృత్యాలు చేయకుండా అమ్మవార్లు కాపాడుతారు ఈ కర్కాటక రాశి. గురుగారు మొత్తం మీద జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.